కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 కనుక రాబడి బాగుంటుంది. ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 6 రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది. రాహు యొక్క సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారందరికీ కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ నిర్మాణాలు చేసుకునే వారికి అనుకూలమైనటువంటి సమయం. తీర్థయాత్రలు చేస్తారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు చేసేవారు ఒకసారి ఆలోచన చేసుకుని ప్రయాణాన్ని సాగించుకోవాలి. చాలా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం వారి యొక్క ఆర్థిక ప్రణాళిక విషయంలో కొంత మంచి ఆలోచన చేసుకుని ముందుకు సాగాలి. స్టాక్ మార్కెట్లు కలిసి వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ధనం నిలుపుదల చేసేవారు 1-2 మార్లు ఆలోచన చేసుకోండి. ధనం కలిసి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నది. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం. ఉద్యోగస్తులందరికీ కూడా నిరుడు సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందంజలో ముందుకు సాగుతారు. క్రీడారంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య వల్లే విజయాలని సాధిస్తారు. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం దుర్గాదేవికి అలాగే నారాయణుని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం.